హాయ్, వెల్కమ్ టు బార్స్ బ్యాచులర్స్. లాస్ట్ అసెంచర్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. అండ్ లాస్ట్ వీడియోలో కొందరు అడిగారు, ఎలా అసెంచర్కి సెలెక్ట్ అయ్యావు, ఏంది ప్రాసెస్ అని, ఇలా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఈ వీడియో వచ్చేసి హౌ ఐ గాట్ ఇన్ టు అసెంచర్. ఇలాంటి మరి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాయ్ ఎవరీవన్, కొంచెం బిజీ ఉండే. ఈరోజు ఆఫీస్కి పోయి వచ్చినా కదా, అంటే వీక్లీ థ్రైస్ పోవాలి ఆఫీస్కి. అండ్ ఈ వీకెండ్కి ఫ్రైడేకి అయిపోయింది 3 days. అపార్ట్ ఫ్రమ్ దిస్, నేను ఎలా ప్లేస్ అయ్యా, నా జర్నీ ఏంటి, నేను ఎక్కడ చూసి అప్లై చేసా అండ్ మీకు అన్నీ చెప్తాను. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ 2022 పాస్డ్ అవుట్. నేను పాస్డ్ అవుట్ అయిన వెంటనే నాకు ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ దొరికింది. అది రిమోట్ బేస్డ్ కంపెనీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే. అండ్ తర్వాత అక్కడ 1 year తర్వాత నేను వెతుకుతూ ఉన్నా, అంటే నార్మల్గా సెర్చ్ చేస్తూ ఉన్నా ఏమైనా ఉన్నాయా, వర్క్ ఫ్రమ్ ఆఫీస్వి కావాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడే పాస్డ్ అవుట్ కదా, కొంచెం మనకు కూడా ఉంటుంది ఆఫీస్కి పోవాలి, ఆఫీస్లో కొలీగ్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, అక్కడ ఎన్విరాన్మెంట్ ఏంటి అని తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో నేను నార్మల్గా సెర్చ్ చేస్తూ ఉన్నా. నాకు ఇక్కడే బెంగళూరు బేస్డ్లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. బెంగళూరు ఆఫీస్కి జాయిన్ అయ్యా. అక్కడ ఆల్మోస్ట్ 1 year చేసా. ఆ తర్వాత ఇంకా నార్మల్గా సెర్చ్ చేస్తూ ఉన్నా. నౌకరీ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తుంటే నా రోల్కి సంబంధించి జాబ్ ఉందని తెలిసింది. అండ్ అక్కడ ఒక ఐడి ఉంటుంది. ఐడి తీసుకెళ్ళి అసెంచర్ పోర్టల్లో అసెంచర్ పోర్టల్ అంటే అసెంచర్ కెరియర్స్లో ఐడిని కొడితే మన రోల్ సంబంధించి ఆ ఓపెనింగ్ అనిపిస్తుంది. ఆ ఓపెనింగ్ పై అప్లై చేసా, నా రెజ్యూమ్ని అప్లోడ్ చేసా. ఆ తర్వాత ఐడి తీసుకున్నా. మనకి ఎక్కడ వస్తుందిలే అసెంచర్ ఇప్పుడే, అంటే దానికంతా కొంచెం రెఫరెన్స్ ఉంటే త్వరగా అయిపోతుంది కదా, అంటే రెఫరెన్స్ కన్సిడర్ చేస్తారు కదా అని నేను కూడా లైట్ తీసుకున్నా. సర్టెన్ టైంలో, అంటే ఒక 15 days తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది అసెంచర్ నుంచి. కాల్ చేసి వాళ్ళు చెప్పారు, ఇట్లా అప్లై చేసినారు కదా, మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నారని అడిగారు. నేను ఆఫీస్లో ఉన్నా. ఆ తర్వాత 2 days తర్వాత నేను షెడ్యూల్ చేయండి అని చెప్తే వాళ్ళు 2 days తర్వాత నాకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. ఫస్ట్ రౌండ్ అంటే టెక్నికల్ ఉంటుంది. నాకు మెయిల్ వచ్చింది అప్పుడే, నీకు ఇట్లా ఫస్ట్ రౌండ్ షెడ్యూల్ చేశాను చూసుకోండి అని వాళ్ళు కాల్ చేసి మళ్ళీ చెప్పారు. ఫస్ట్ రౌండ్ టెక్నికల్ రౌండ్ ఉంటుంది. టెక్నికల్ రౌండ్ అంటే మీ రోల్ సంబంధించి, అంటే మీరు ఏ డొమైన్లో వర్క్ చేస్తారో దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి. అంటే టెక్నికల్లీ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు దాంట్లో స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు అట్లే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ పోతూనే ఉంటారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ కదా, కొంచెం నార్మల్గా ఫ్రెషర్స్ కన్నా కొంచెం బాగానే అడుగుతారు. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ మనం వర్క్ చేసి ఉంటాం కదా, కొంచెం డెప్త్కి కూడా వెళ్తారు. మనం అక్కడ బాగా చెప్పినామంటే. నా టెక్నికల్ రౌండ్ బాగానే అయింది. ఆ తర్వాత 1 day తర్వాత వాళ్ళు కాల్ చేశాను, ఇట్లా నాది అయిపోయింది, నాకు రిజల్ట్ రాలేదు, ఏంది పరిస్థితి అని అడిగాను. ఆమె ఉండి సరే చెక్ చేసి మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేస్తా అని ఆ రోజే నాకు మళ్ళీ కాల్ చేశారు. మీకు సెకండ్ రౌండ్కి మేనేజర్ రౌండ్ ఉంటుంది, ఎప్పుడు షెడ్యూల్ చేయమంటారు అని. నేను 1-2 days తర్వాత మళ్ళీ షెడ్యూల్ చేయండి అని చెప్తే వాళ్ళు 2 days తర్వాత షెడ్యూల్ చేశారు మేనేజర్ రౌండ్. అక్కడ మేనేజర్ రౌండ్లో నార్మల్గా మేనేజర్ రౌండ్ ఈజీగానే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అక్కడ క్విట్ డిఫికల్ట్ ఉండే, ఎందుకంటే ఆయన కూడా టెక్నికల్ రౌండే తీసుకున్నాడు. అంటే టెక్నికల్ క్వశ్చన్స్ చాలా అడిగినాడు. అక్కడ మేనేజర్ రౌండ్ తెలుసు కదా, ఆయన ఆల్మోస్ట్ ఒక 20-25 years ఎక్స్పీరియన్స్ ఉండే ఆయనకి. చూస్తే ఆయన బాగానే కొంచెం డిఫికల్ట్గానే అడిగాడు క్వశ్చన్స్. అక్కడ నేను కొంచెం తడబడ్డా. నాకు తర్వాత అర్థమైంది అవుతుందో లేదో అని. నేను కూడా నార్మల్గానే ఉన్నా. కాల్ వచ్చింది, అంటే మీరు సెలెక్ట్ అయ్యారు, మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్ ఉంటుంది అని. నార్మల్గా ఫ్రెషర్స్కి ఒకటే కాదు, ఎక్స్పీరియన్స్డ్ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. డాక్యుమెంట్ అప్లోడ్ చేసేది ఉంటుంది. డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత మనం అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే అప్పుడు మనకి ఒక 2-3 days అయిన తర్వాత ఆఫర్ రిలీజ్ చేశారు. బట్ నా విషయంలో ఏమంటే, నా డాక్యుమెంట్ సాటర్డే అలా, ఐ థింక్ నాది మేనేజర్ రౌండ్ వచ్చేసి సాటర్డే అయింది. సాటర్డే అయిన తర్వాత నాకు ఆ రోజే కాల్ వచ్చింది, ఇట్లా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది అని. బట్ నేనేమంటే నేను చూసుకోలేదు, నా మెయిల్ చూసుకోలేదు. ఎందుకంటే నాకు అంత ఇప్పుడే చేయర్లే, కొంచెం లేట్ అవుతుంది అని నేను లైట్ తీసుకున్నా. నాకు ఆ రోజే మెయిల్ చేసినారు, బట్ నేను మెయిల్ చూసుకోలే. ఆ టైంకి మళ్ళీ వన్ ఆఫ్ ద పర్సన్ అసెంచర్ నుంచి నాకు కాల్ చేసి, ఇట్లా మీకు మెయిల్ చేశాను చూసుకోండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, మేము చెప్పిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని వాళ్ళు చెప్పినారు నాకు.
చెప్పిన తర్వాత నేను ఆ రోజే డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేశాను. అండ్ ఒక 2 డేస్ అంటే సాటర్డే నేను డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత నాకు ట్యూస్డే నాకు ఇంకో మెయిల్ వచ్చింది. ఏంటంటే ఆఫర్ లెటర్ రిలీజ్ అయిందని నాకు ఒక మెయిల్ వచ్చింది. అసెంచర్ వర్క్ డే పోర్టల్లో పోయి మనము ఆఫర్ లెటర్ చూడొచ్చు. అండ్ హెచ్ఆర్ ఆ రోజు కాల్ చేస్తుంది మనకి, ఇట్లా ఆఫర్ లెటర్ రిలీజ్ చేసాము, మీకు ఇంత టైం ఉంటుంది, మీరు యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్ చేయొచ్చు, మీకు 1 వీక్ టైం ఇస్తాము. అంటే నార్మల్గా దాంట్లో ఉంటుంది 1 వీక్ టైం అని. మీకు నచ్చితే ఆఫర్ యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే మీరు డిక్లైన్ చేయొచ్చు. ఆఫర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత లాస్ట్ కంపెనీలో కూడా నాది నోటీస్ పీరియడ్ సర్వ్ అయిపోయింది. అండ్ నాకు ఆన్బోర్డ్ టైం అంటే నాది ఆగస్ట్ 1కి నాకు ఆన్బోర్డింగ్ అవ్వాలి. బట్ జూలై 31 వరకు నాకు మెయిల్ రాలేదు ఎక్కడ ఆన్బోర్డ్ అవ్వాలి, ఏ లొకేషన్కి పోవాలని. బట్ బెంగళూరు లొకేషన్ అన్ని పక్కా ఉండే. బట్ బెంగళూరులో ఎక్కడ వెళ్ళాలి అంటే బెల్లందూర, కోరమంగళన, వైట్ఫీల్డ్ అని ఏది కన్ఫర్మేషన్ రాలేదు, ఏం మెయిల్ రాలేదు. నేను కూడా కొంచెం వరి అయ్యా, ఏందబ్బా ఇది మెయిల్ రాలేదు, ఏంటి పరిస్థితి ఏంటి అని. బట్ ఒక సర్టెన్ టైం అంటే 31 అనుకుంటా, జూలై 31కి 8 o'clock మెయిల్ వచ్చింది. అరౌండ్ 7 to 8కి ఒక మెయిల్ వచ్చింది, మీరు ఈ లొకేషన్కి రావాలి, ఇక్కడ ఆన్బోర్డ్ ఈ పర్సన్ ఉంటారు, ఇక్కడ ఆన్బోర్డ్ చేస్తారు అని మెయిల్ వచ్చింది. నా ఆన్బోర్డ్ వచ్చేసి కోరమంగళలో ఆన్బోర్డింగ్ చేశారు. అక్కడ ఆగస్ట్ 1కి పోయినాను. ఫామ్ చేసేకి కొన్ని ఫామ్ ఫిల్ చేయాలి. ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనకి ఆన్బోర్డ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 20 to 30% ఉన్నారు అక్కడ జాయినింగ్ అవ్వడానికి. అందరికీ ఫామ్స్ ఇచ్చారు, నాకు కూడా ఇచ్చినారు, నేను ఫిల్ చేసా. బట్ అక్కడ ఏంటంటే నాది ఆ రోజు ఆన్బోర్డింగ్ అవ్వలే ఆగస్ట్ 1కి. ఎందుకంటే వాళ్ళకి నా హెచ్ఆర్ ఉంటుంది కదా, నా హెచ్ఆర్ నుంచి ఆన్బోర్డ్ పర్సన్కి మెయిల్ వెళ్ళాలి, లైక్ ఈయనని ఆన్బోర్డ్ చేయండి అని. ఆ రోజు నా వాళ్ళకి మెయిల్ రాలేదంట. ఏమో అది నాకు కూడా ఐడియా లేదు. నేను అడిగితే మీ హెచ్ఆర్కి కాల్ చేసి అడగండి ఏమైందని నాకు ఆన్బోర్డ్ చేసే వాళ్ళు చెప్పినారు. నేను కాల్ చేసా, వాళ్ళు ఉండి కొంచెం డిలే అయింది, ఎక్స్క్యూజ్ చేయండి, ఏం కాదు, మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకుంటాము, అయినంత వరకు ఈరోజు ట్రై చేస్తాం ఆన్బోర్డ్ చేసుకోవడానికి, లేకపోతే మీకు ఇంకో డేట్ ఇస్తాము ఆన్బోర్డ్ అవ్వడానికి అని చెప్పినారు. సరే అని నేను కూడా వెయిట్ చేసా. ఆల్మోస్ట్ అక్కడే కోరమంగళలో ఒక 7 o'clock వరకు ఉన్న ఈవినింగ్ చూసా, అసలు అవ్వలే. ఇంకా హెచ్ఆర్ కాల్ చేస్తే హెచ్ఆర్ కూడా చెప్పింది, టెన్షన్ తీసుకోకండి, మీకు ఇంకో డేట్ ఇస్తాము, ఆ రోజు ఆన్బోర్డ్ చేస్తాము, సారీ ఏమనుకోదండి అని అది చెప్పారు. ఇంకా ఫ్రస్ట్రేట్ అయ్యి నేను కూడా వెళ్ళిపోయా ఇంటికి. ఏంది ఇది, ఉన్న జాబ్ అయిపోయింది, వీలు చూస్తే వరి అవ్వకండి, నెక్స్ట్ ఇంకో డేట్ ఇస్తా అది ఇది అంటున్నారని. అండ్ నేను ఒక 2-3 days తర్వాత నాకు ఇంకో మెయిల్ వచ్చింది, మీది ఆగస్ట్ 12కి జాయినింగ్, ఆన్బోర్డ్ అవ్వాలి అని నాకు మెయిల్ వచ్చింది. అప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్, మనకు 1 day బిఫోర్ మెయిల్ వస్తుంది ఎక్కడ ఆన్బోర్డ్ అవ్వాలి అని. నాకు ఆగస్ట్ 11కి మెయిల్ వచ్చింది. అంటే ఇది వచ్చేసి వైట్ఫీల్డ్కి పోయి ఆన్బోర్డ్ అవ్వాలి. వైట్ఫీల్డ్కి పోయినా అక్కడ సేమ్ ఫ్యూ డాక్యుమెంట్స్ అంటే ఫ్యూ పేపర్స్ ఇస్తారు, అక్కడ మనం సైన్ చేసేసి కొన్ని ఫిల్ చేసేసి ఉంటాయి. నార్మల్గా ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు చెప్తారు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 100 to 200 పీపుల్స్ వచ్చినారు ఆన్బోర్డ్ అవ్వడానికి. అండ్ నాకు సేమ్ ద పీపుల్ అంటే ఆగస్ట్ 1కి ఎవరు ఆన్బోర్డ్ చేసుకోవాలో వాళ్ళే ఇక్కడికి వచ్చారు. అండ్ నాకు కొంచెం పరిచయం ఉండే, అంటే ఆ రోజు చూశారు కదా నన్ను. అండ్ నేను కూడా పోయి వాళ్ళకి మాట్లాడినా, ఇట్లా ఆ రోజు వచ్చినాను కదా, నాది కొంచెం త్వరగా చేయండి అని. అంటే నేను అక్కడ 200 పీపుల్స్ చూసి షాక్ అయ్యా, మనది ఎప్పుడు కావాలి, ఏంది కథ అని. అండ్ వాళ్ళని పోయి మాట్లాడిన తర్వాత వాళ్ళు సరే చేస్తాము అంటే, నాకు పరిచయం ఉన్నారు కదా అని సరే చేస్తా అని నేను ఆల్రెడీ ఫామ్ ఫిల్ చేసేసాను. అవి పోయి వాళ్ళకి ఇస్తే ఒక 15 to 20 minutesకి నా ఆన్బోర్డింగ్ అయిపోయింది. అప్పుడు చెప్తారు మనకి ఇవి సక్సెస్ఫుల్లీ ఆన్బోర్డెడ్ అని. సక్సెస్ఫుల్లీ ఆన్బోర్డ్ అయిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుంది. అంటే మనకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు, ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని మనకు ఒక మెయిల్ వస్తుంది. ఆ సర్టెన్ లొకేషన్కి పోయి మనం ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకుంటే అక్కడికి మన ప్రాసెస్ అయిపోయినట్టే, అంటే అక్కడికి మన ఆన్బోర్డ్ ప్రాసెస్ అయిపోయినట్టు. ఇది ఇట్లా ఉంటుంది జర్నీ. అండ్ మీకు చెప్పాను కదా ఎలా అప్లై చేయాలి ఏంది అని. అసెంచర్ కెరియర్స్కి పోయి మీరు ఏ డొమైన్ పైన వర్క్ చేస్తున్నారో ఆ డొమైన్ చూసుకొని అక్కడ అప్లై చేయండి. అక్కడ అప్లై చేసిన తర్వాత అక్కడ నుంచి మీకు ఆ రోల్ పైన వాళ్ళకి ఆ రోల్ పైన ఓపెనింగ్ ఉంటే మీకు కాల్ వస్తుంది. ఆ కాల్ తర్వాత ఇట్లా ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. ఇది నా జర్నీ. మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ బయోలో మా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది, అక్కడ పోయి డిఎం చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ బార్స్ బ్యాచులర్స్.